నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఏంటంటే స్ట్రిక్ట్ మోడ్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. అసలు స్ట్రిక్ట్ మోడ్ అంటే ఏంటంటే మనము ఏదన్నా స్మాల్ మిస్టేక్స్ కానీ లేకుండా ఉంటే ఏదన్నా కొన్నిసార్లు మనకి ఎర్రర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఆ ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయకుండా ఉండేదానికి మనం ఎలా అనేది యూజ్ చేయడానికి మనం స్ట్రిక్ట్ మోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ స్ట్రిక్ట్ మోడ్ అనేది definition చేస్తే strict mode is a way to catch common coding errors and prevent the use of certain unsafe features in JavaScript. సో స్ట్రిక్ట్ మోడ్ అనేది కామన్లీ కోడింగ్లో ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. మీకు కోడ్లో చూస్తే అర్థం. ఇక్కడ చూడండి, యూజ్ స్ట్రిక్ట్ అని ఇచ్చాను నేను. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.14, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ అనేది డిక్లేర్ చేశాను అండ్ వాల్యూ ఇచ్చాను. ఆ వాల్యూ అనేది రీఅసైన్ చేశాను అనమాట. ఇప్పుడు నేను దాన్ని కాల్ చేసుకుంటే నాకు హలో వరల్డ్ అనేది 42 అనే వాల్యూ వచ్చింది. నేను ఇక్కడ 4 అనేది రీకాల్ చేసుకున్నా నాకు 4 అనేది వస్తుంది అనమాట. సో కానీ నేను వై అనే వాల్యూని కూడా కాల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్లస్ వై అనేది నేను కాల్ చేసుకుంటున్నాను. నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట. ఇక్కడ డిఫైన్ చేయలేదు నేను. అలాగే నేను వై అనే వాల్యూని డిఫైన్ చేసి ఉంటే నాకు ఆ వాల్యూ వస్తుంది. అంటే చిన్న ఎర్రర్స్ అనమాట. అండ్ మనకు అర్థం కావడానికి ఈ స్ట్రిక్ట్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, నేను యూజ్ స్ట్రిక్ట్ అనేది వేయలేదు, కానీ నాకు ఎర్రర్ అనేది చూపించడం లేదు. సేమ్ కండిషన్, నాకు కండిషను నేను యూజ్ స్ట్రిక్ట్ అనేది వాడితే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఇలా ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి.